జగన్ సర్జికల్ స్ట్రైక్, వైసీపీ ఇన్ఛార్జీల గుండెల్లో రైళ్లు. అధినేత కండిషన్ ఇదే. వైసీపీ ఇన్ఛార్జీలు ఎప్పట్లాగే రిలాక్స్ మోడ్లో ఉన్నారా? సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల టైం ఉంది కదా, ఇప్పుడే ఫీల్డ్లోకి దిగి చేతులు కాల్చుకోవడం ఎందుకు అని సైలెంట్గా ఉన్నారా? అయితే సరిగ్గా ఇక్కడే జగన్ వల్ల మైండ్ బ్లాక్ అయ్యేలా ఒక డెడ్ లైన్ ప్రకటించారు. నిద్రపోతున్నారా? అయితే శాశ్వతంగా ఇంటికి పరిమితం చేస్తా అన్న రేంజ్ లో జగన్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు వైసీపీ వర్గాల్లో భూకంపం సృష్టిస్తుంది. అసలు ఆ 175 మంది ఇన్ఛార్జీలకు జగన్ పెట్టిన ఆ బిగ్ టెస్ట్ ఏంటి? ఫెయిల్ అయితే వచ్చే రిజల్ట్ ఏంటి? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరు చూడట్లేదని అనుకుంటుందట. సరిగ్గా ఇప్పుడు వైసీపీ ఇన్ఛార్జీల పరిస్థితి కూడా అలాగే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఇన్ఛార్జీలు స్తబ్దుగా ఉండిపోయారు. అటు కేడర్తో టచ్ లో లేరు, ఇటు ప్రజల సమస్యల మీద పోరాటం లేదు. 2021లో అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలతో రెచ్చిపోయిన నేతలు ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలో ఉండటంతో సైలెంట్ అయిపోయారు. ఎటు అధికారంలో ఉన్న కమిటీకే ముగ్గు ఉంటుంది, ఇప్పుడు రోడ్డుకి చేతులు కాల్చుకోవడం ఎందుకు అని రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికలను చాలా లైట్ తీసుకున్నారు. కానీ ఇక్కడే జగన్ తన మార్క్ పాలిటిక్స్ కి తెరతీశారు. ఎన్నికల దగ్గర పడ్డాక ఇన్ఛార్జీలను మార్చడం కంటే ఇప్పుడే వాళ్ళ కెపాసిటీ ఏంటో తెలియచేయాలని డిసైడ్ అయ్యారు. నేరుగా ఇన్ఛార్జీలకే ఒక టార్గెట్ ఫిక్స్ చేశారు. ఎలక్షన్స్ 3 ఏళ్ల తర్వాత కాదు, మరో 4-5 నెలల్లోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే మీకు అసలైన ఫైనల్ ఎగ్జామ్ అని బాంబు పేల్చారు. జగన్ పెట్టిన కండిషన్ చూసి ఇన్ఛార్జీల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. కండిషన్ ఏంటంటే, స్థానిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమికి ఏకగ్రీవాలు దక్కకూడదు, ప్రతి చోట వైసీపీ జెండా ఎగరాలి, గట్టిగా ఫైట్ చేయాలి. ఒకవేళ కూటమికి ఏకగ్రీవం అయ్యిందంటే దానికి 100% ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వైఫల్యంగానే పరిగణిస్తానని జగన్ క్లియర్ కట్ గా తేల్చి చెప్పారు. పార్టీని హోల్డ్ చేస్తే సత్తా లేదని డిసైడ్ చేసి నిర్మోహమాటంగా పీకి పక్కన పెడతానని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల అభ్యర్థులకు ఇప్పుడు మీరు సహకరిస్తేనే రేపు సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళు మీకు అండగానే ఉంటారని దిశానిర్దేశం చేశారు. ఈ దెబ్బతో రెస్ట్ మోడ్లో ఉన్న ఇన్ఛార్జీలంతా మల్లగుల్లాలు పడుతూ ఫీల్డ్లోకి రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరి జగన్ పెట్టిన యాసిడ్ టెస్ట్లో ఎంతమంది పాస్ అవుతారు, ఎంతమంది ఫెయిల్ అయ్యి ఇన్ఛార్జ్ పదవులు కోల్పోతారు అనేది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తేలిపోనుంది. మరి జగన్ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా? మీ అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ పనితీరు ఎలా ఉందో కింద కామెంట్ చేసి తెలియజేయండి.